రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జిల్లా సర్పంచుల చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు ఈ నెల 20వ తారీఖున మహబూబ్నగర్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే గ్రామాల్లో గ్రామ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి గెలిచినటువంటి సర్పంచులు ఇప్పటికి దాదాపు 8 నెలలు అవుతుంది. వారి యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల సర్పంచుల చైతన్య సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో వారి యొక్క సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి కలలను గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి కలలను నిజం చేయాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు ఆ రోజు 73వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. ఆ 73వ రాజ్యాంగ సవరణలో 29 అంశాలు గ్రామ పంచాయతీకి, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు పూర్తి స్థాయిలో బదలాయించాలి, గ్రామ పరిపాలన జరుగుతుందన్న ఉద్దేశంతో 29 అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నటువంటి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. కానీ నేటికి ఈ రాజ్యాంగ సవరణను కొన్ని రాష్ట్రాలే అమలు చేస్తూ ఉన్నాయి. కేరళ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఇంకొన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. కానీ మన ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఈ 29 అంశాలను బదలాయించిన దాఖలు లేవు. ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తున్నాం 29 అంశాలను పూర్తి స్థాయిలో బదలాయించాలని. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రాల ఇష్టాలకు వదిలిపెట్టి మీ రాష్ట్రంలో మీ ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే లేదు అని. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మళ్ళొకసారి రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ ఏవైతే చేసిందో 29 అంశాలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా గ్రామ పంచాయతీలకు, గ్రామ పంచాయతీ లెవెల్ గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్ లెవెల్ మండల పరిషత్కు, అదేవిధంగా జిల్లా పరిషత్ లెవెల్ జిల్లా పరిషత్కు పూర్తి స్థాయిగా 29 అంశాలు బదలాయించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా, అదేవిధంగా చట్ట సవరణ చేయాల్సిందిగా కోరుతారు. మరి గ్రామంలో గ్రామాభివృద్ధి మరి సక్రమంగా గ్రామాభివృద్ధి నడవాలంటే సర్పంచ్ కీలకమైన పాత్ర. మరి దాని విషయంలో సరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, అదేవిధంగా మరి హారినోన్యం విషయంలో మరి సర్పంచ్ మరి మా పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున 30,000 రూపాయలు పెంచాలని చెప్పి మరి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీకి మరి ఎంపీటీసీలకు ఓటు హక్కు ఉన్నది, మరి సర్పంచ్లకు కూడా ఓటు హక్కు కావాలి. అదేవిధంగా మరి ఇందిరమ్మ కమిటీలో మరి సర్పంచే చైర్మన్గా ఉండాలి. మరి ఇంకోటి ఉప సర్పంచులకు చెక్ పవర్ ఏదైతే ఉన్నదో ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేసి మరి కార్యదర్శికి సర్పంచ్కి జాయింట్ చెక్ పవర్ చేస్తే మరి గతంలో ఇంతకుముందు ఏ విధంగా అవుతున్నదో అదేవిధంగా చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. మరి పంచాయతీరాజు మరి 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా 29 అంశాలు మరి ఈ గ్రామాభివృద్ధి సక్రమంగా జరుగుతుంది కాబట్టి 29 అంశాలు ఉన్నాయి. పెద్దలు చెప్తారు, తెలిసిన వారు చెప్తారు. అటువంటివి అయితేనే ఈ గ్రామంలో పాలన సక్రమంగా జరుగుతుంది. స్థానిక సంస్థల యొక్క సమస్యలను భుజానించుకొని రాష్ట్రం అంతా తిరిగి అన్ని జిల్లాల లోపల సర్పంచుల చైతన్య సదస్సులు పెట్టి అన్ని జిల్లాల లోపల చైతన్య సదస్సులు అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సర్పంచుల సమస్యల పైన ఒక నివేదిక ఇచ్చి వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క నిధుల కోసం, వాళ్ళ యొక్క గౌరవం కోసము వాళ్ళ హక్కులు సాధించాలన్న సదుద్దేశంతో మా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు అన్న చింపుల సత్యనారాయణ రెడ్డి అన్న గారు ఓ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందులో భాగంగానే
మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. ఇప్పటికీ సుమారుగా 13-14 జిల్లాల లోపల ఈ చైతన్య సదస్సులు కంప్లీట్ అయినాయి. ఈ నెల 20 తారీఖు రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు ఇక్కడ నిర్వహించబడుతుంది. అందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని ఈరోజు మనం నిర్వహిస్తున్నాం. సర్పంచ్ వ్యవస్థ 2018 చట్ట సవరణ జరిగిన తర్వాత 2018లో చట్ట సవరణ చేసి సర్పంచులకు ఉన్నటువంటి విధులను బాధ్యతలను వాళ్ళ యొక్క నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని ఈ పనివీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ఒకప్పుడు గౌరవ పెద్దలు చుంపుల సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మా జాతీయ అధ్యక్షులు ఈ స్థానిక సంస్థల కోసం కొట్లాడి చాలా జీవోలు తీసుకొచ్చి ఒకప్పుడు సర్పంచ్కి కూడా చెక్ పవర్ లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి లోపల గౌరవ పెద్దలు చుంపుల సత్యనారాయణ రెడ్డి అన్న గారు, మా బాదేపల్లి సిద్ధార్థ అన్న గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మా నరేంద్ర అన్న గారు వీళ్ళంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తోటి కొట్లాడి సర్పంచ్కు చెక్ పవర్ తెచ్చినటువంటి ఘనత ఈరోజు ఈ తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ సంఘానికి, అదేవిధంగా మా సత్యన్న టీముకు ఉంటుంది. ఇప్పుడు కూడా 2018 చట్ట సవరణ చేసి గ్రామాలను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక కార్యాచరణ తీసుకొని ఏదైతే గ్రామాలకు నిధులు రావాలనో ఆ నిధులు రాబట్టడం లోపల సఫలీకృతం కావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ చైతన్య సదస్సులు మీటింగులు చేస్తున్నాం.